Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading Channel. Welcome to the session of pre-market and post-market analysis of Bank Nifty and Nifty 11th December. ఈ రోజు మార్కెట్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీస్ వచ్చాయో అదేవిధంగా రేపటి మార్కెట్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ పాసిబిలిటీ లిక్విడిటీ ఏరియాస్ అండ్ ఆర్డర్ బ్లాక్స్ ఉన్నాయో ముందుగానే మనం ఇప్పుడు క్లాస్లో చర్చించుకోబోతున్నాం అన్నమాట. మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ కానీ అనాలిసిస్ కానీ ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలో నాకు నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీకు స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ అండ్ ఐసీటీ కాన్సెప్ట్స్ గురించి లిక్విడిటీ కాన్సెప్ట్స్ గురించి ఇంకా డెప్త్గా నేర్చుకోవాలి అనుకుంటే సో ఆల్రెడీ మార్కెట్ ఆ ఐసీటీ కాన్సెప్ట్స్ స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ తెలిసినా సరే చాలామంది ఏంటంటే లిక్విడిటీని ఐడెంటిఫై చేయడం రావన్నమాట. ఓకే, సో మీకు లిక్విడిటీ ఐడెంటిఫై ఎలా చేయాలి ఏంటి ఈ టాపిక్స్ మీద ఇంకా బాగా నేర్చుకోవాలి అనుకుంటే సో నేను అవి కూడా టీచ్ చేస్తుంటాను అనమాట. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ ఉంటుంది, మీరు దాన్ని కాంటాక్ట్ చేస్తే మీకు డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తాను. చాలా తక్కువ ప్రైస్లోనే మీకు ఆ కాంటెంట్ అంతా దొరుకుతుంది. దట్ టు ఇన్ ఇండియన్ మార్కెట్లో మీకు ఐసీటీ కాన్సెప్ట్స్ మీకు ఎక్కడ అంత ఈజీగా దొరకదు. ఓకే, సో అది కూడా తెలుగులోనే. ఓకే, సో మీకు ఒకవేళ డైరెక్ట్గా వచ్చి ఇవ్వట్లేదు, నా యూట్యూబ్ వీడియోస్ అన్ని బ్యాక్కి వెళ్ళి అబ్జర్వ్ చేయండి. ద వే ఆఫ్ మార్కెట్ని థింక్ చేయడం కానీ వే ఆఫ్ మార్కెట్ని చూడడం రీడ్ చేయడం కానీ సో డిఫరెంట్గా అనిపించి మీకు వర్త్ అనిపిస్తే ఒకవేళ ఓకే సబ్జెక్ట్ ఉన్నది మీరు జాయిన్ అయితే నేర్చుకోవచ్చు అనుకుంటేనే యూ కెన్ కాంటాక్ట్ మీ. సో రైట్, ఈరోజు మార్కెట్లోకి వెళ్ళిపోతాం. ఈరోజు అంటే ఏమొచ్చింది ఏంటనేది ఈరోజు నేను అంటే ఒక్క బ్యాంక్ నిఫ్టీ ఒకటి చెప్తాను, నిఫ్టీ చెప్పను బికాజ్ ఈరోజు చాలా పెద్ద సబ్జెక్ట్ ఉన్నది. సో వీడియో లెంగ్త్ ఎక్కువ ఉంటుంది, స్కిప్ చేయకండి. చాలా మంచి కాన్సెప్ట్, మంచి సబ్జెక్ట్. సో ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ మాట ఇక్కడ మనకి. సో నేను ఒక్క కాన్సన్ట్రేషన్ అంతా మొత్తం అంటే మీకు నేర్పిస్తున్న సబ్జెక్ట్ ఏంటంటే నేను ఎంట్రీస్ అది కాదు, ఏంటంటే మార్కెట్ స్ట్రక్చర్ సబ్జెక్ట్ నేర్పిస్తున్నాను మీకు ఇక్కడ. ఓకే, సో ఇక్కడ ఏం జరిగింది ఏంటి అనేది చాలా డీప్గా ఈరోజు ఉంటుంది అన్నమాట క్లాస్ అనేది. సో ఎక్కడ మిస్ అవ్వకండి. ఓకే రైట్, సో చాలా మంచి కాన్సెప్ట్ ఈరోజు మీరు నేర్చుకోబోతున్నాం. రైట్, సో ఈరోజు ఏం జరిగిందంటే ఎర్లీ మార్నింగ్ ఏమైంది. ఓకే, మీకు చెప్తుంటాను ఎక్స్టర్నల్ ట్రేడింగ్ హవర్స్, రెగ్యులర్ ట్రేడింగ్ హవర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఎక్స్టర్నల్ ట్రేడింగ్ హవర్స్ అనేది పెట్టుకోవాలి మీరు ఎప్పుడైనా సరే. ఎర్లీ మార్నింగ్ ఏమైంది, మార్కెట్ ఏంటంటే స్లైట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఈ టాప్ సైడ్ ఈ హై ఉంది కదా, ఈ హై స్వీప్ అయింది అనమాట. ఇది 9 o'clock క్యాండిల్, 9:15 కాదు 9 o'clock క్యాండిల్. ఓకే, 9 o'clock క్యాండిల్ స్వీప్ అయ్యింది. ఓకే, సో మార్కెట్ ఈ గ్రీన్ క్యాండిల్లో స్టార్ట్ అయింది, 9:15 స్టార్ట్ అయింది అనమాట. ఓకే, సో బట్ ఏంటంటే ఆల్రెడీ ప్రీ మార్కెట్ ఆర్డర్స్ అనేవి ఫిల్ అవుతాయి కదా. సో ఆ విధంగా చూసుకుంటే ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ క్యాండిల్ అనేది ఇది మాట మనకి. ఓకే, 9 o'clock క్యాండిల్, 9 o'clock క్యాండిల్ స్వీప్ అయ్యి డౌన్ సైడ్ క్లోజ్ అయింది. ఓకే రైట్, స్వీప్ అయింది, రైట్ బాగానే ఉన్నది. మరి డౌన్ సైడ్ వెళ్తామా అంటే ఇంకా మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది కావాలి. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయిందా లేదా అని చూసుకోవాలన్నమాట. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అవ్వాలంటే ఏది, ఈ లో ఉంచండి. ఇప్పుడు స్ట్రక్చర్ మ్యాప్ని తీసుకుంటే ఓకే, నేను ఈ పాయింట్స్ మీకు ఆల్రెడీ చెప్పిందే. ఇప్పుడు చూసుకుంటే ఓకే, ఇది 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ హై అవుతుంది మనకి. ఓకే, ఇది 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ హై. సో ఇప్పుడు మార్కెట్ ఏంటంటే ఈ అప్ సైడ్ స్లైట్ గ్యాప్ అప్ సైడ్ ఓపెన్ అయింది. 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ హై స్వీప్ అయింది ఎర్లీ మార్నింగ్ క్యాండిల్. మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ రావాలి అంటే సో మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ జరగాలంటే ఈ లో అనేది కంపల్సరీగా మంచిగా బ్రేక్ అవ్వాలి. ఎప్పుడైనా సరే బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది క్యాండిల్స్ చాలా మంచిగా బ్రేక్ అవ్వాలన్నమాట. ఓకే, సో ఏమైందో ఏంటో చూద్దాం. ఇక్కడ ఏంటంటే 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం చూస్తుంటే అది సరిగ్గా బ్రేక్ అయిందా, బ్రేక్ అవ్వాలి, స్వీప్ అవుతుంది. 1 minute టైం ఫ్రేమ్లో చూద్దాం. 1 minute టైం ఫ్రేమ్లో ఏమైంది చూద్దాం. ఓకే, సో ఎర్లీ మార్నింగ్ క్యాండిల్ అనేది ఏంటంటే అప్ సైడ్ స్వీప్ చేసి డౌన్ సైడ్ వస్తుంది. సో మనం ఏం చెప్పుకున్నాం, ఈ లో అనేది స్వీప్ అవ్వాలి. ఈ లో చూడండి లాస్ట్ పుల్ బ్యాక్ లో, ఇది ఏంటంటే కంపల్సరీ మంచిగా బ్రేక్ అయితేనే మనం బేరిస్ సైడ్ వెళ్తాము. కాకపోతే ఇక్కడ ఏం జరిగింది మీరు అబ్జర్వ్ చేస్తే అంటే 1 minute టైం ఫ్రేమ్లో ఒక క్యాండిల్ బాగానే క్లోజ్ అయింది. కాకపోతే ఈ ఒక్కటే సరిపోదు అన్నమాట. మీరు 5 minutes టైం ఫ్రేమ్ కూడా ఒక్కొక్క చూస్తున్నారు. 5 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్ చూడండి ఎర్లీ మార్నింగ్ మరి. ఓకే, 5 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్ చూస్తే ఇక్కడ చూడండి స్వీప్ అయిపోయింది. 5 minutes టైం ఫ్రేమ్ స్వీప్ అయింది, అట్ ద సేమ్ టైం 15 minutes టైం ఫ్రేమ్ కూడా స్వీప్ అవుతుంది అన్నమాట. ఓకే, సో మరి ఇది లిక్విడిటీ కింద కన్సిడర్ చేస్తామంటే ఇంకా మనకు అప్పటికే కన్ఫర్మేషన్ అనేది రాలేదు. ఓకే, కన్ఫర్మేషన్ అనేది రాలేదు. ఓకే, సో మనం ఇక్కడ ఏంటంటే ఈ ఆర్డర్ బ్లాక్ అనేది ఇక్కడ ఎంట్రీ అనేది ఏంటంటే ఎంట్రీ అవ్వలేము. ఓకే, సో ఇదొక కొత్త పాయింట్ నోట్ చేసుకోండి. అది కొత్త పాయింట్ కాదు, మీకు ఎలా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ చూడాలని చూపిస్తున్నాను ఇక్కడ చూడండి. ఇక్కడ ఉంది చూడండి, ఈలో సరిగ్గా అంటే 1 minute టైం ఫ్రేమ్ అనేది బ్రేక్ అయింది. అంటే బ్రేక్ అయినా సరే ఏంటంటే అది 1 క్యాండిల్ అయిపోయింది. ఇంకొక క్యాండిల్ పడినా సరే బాగుంది, మంచిగా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ లాగా అనుకున్నాం. ఓకే, తర్వాత కాకపోతే 5 minutes టైం ఫ్రేమ్ అక్కడ క్యాండిల్ చూస్తే 5 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్ అనేది స్వీప్ అయిపోయింది. ఓకే, అట్ ద సేమ్ టైం ఇది లో కూడా 5 minutes టైం ఫ్రేమ్, 1 minute టైం ఫ్రేమ్లో అన్నిటికీ ఒకటే లో. సో ఆ విధంగా చూసుకుంటే స్వీప్ అయింది. 15 minutes టైం ఫ్రేమ్లో కూడా స్వీప్ అయింది. సో ఇక్కడ ఎంట్రీ అనేది పాసిబుల్ కాదు.
ఓకే. అయితే ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ ఫ్లాప్ అవుతదన్న రీజన్ ఏంటంటే ఈ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది మనకు సరిగ్గా అనేది లేదు. ఓకే. రైట్. సో అదే విధంగా మళ్ళా మార్కెట్ టాప్ సర్కెళ్ళి మరి ఇక్కడ స్వీప్ అయింది. ఇక్కడ మరి స్వీప్ అయింది, ఇక్కడ ఎంట్రీ అవ్వమంటారంటే ఇక్కడ ఆల్రెడీ స్వీప్ అయిపోయిన తర్వాత మళ్ళా ఈ స్వీప్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు. మరి నిన్న మీరు అలాగే జరిగింది కదా! లైక్ నిన్న ఏమో ఆల్రెడీ ఇక్కడ ఆర్డర్ బ్లాక్ అనుకున్నాము. ఇక్కడ ఆర్డర్ బ్లాక్ అనుకుంటే ఈ ఆర్డర్ బ్లాక్ జస్ట్ స్లైట్‌గా స్టాప్ లాస్ హిట్ అయితే మళ్ళా స్టాప్ లాస్ అంటే లైక్ మళ్ళా స్వీప్ అయిపోయి లాంగ్‌కొచ్చేస్తే ఇక్కడ మళ్ళా ఏంటంటే దీన్ని లైక్ లిక్విడిటీలా ట్రీట్ చేశారు. మరి ఇక్కడ ఎందుకు అలా లిక్విడిటీలా ట్రీట్ చేయట్లేదంటే ఇక్కడ ఇదేదైతే ఉన్నదో ఇది ఆల్ టైమ్ హై అన్న ప్రీవియస్ డే హై. ఓకే. బేసిక్‌గా లిక్విడిటీస్ అనేవి ప్రీవియస్ డే హై, ప్రీవియస్ డే లోస్‌లో కూడా ఉంటాయన్నమాట. ఓకే. ప్రీవియస్ డే హై. ఇది ప్రీవియస్ డే హై ఇది. ఓకే. ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ క్యాండిల్ అంతే. లైక్ 9:00 క్యాండిల్. ప్రీవియస్ 15 మినిట్స్ హై అనేది ఇక్కడ స్వీప్ అయిపోయి లైక్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ సరిగ్గా అవ్వకుండా మళ్ళీ మార్కెట్ వెళ్ళి ఇక్కడ స్వీప్ అయింది. ఓకే. సో ఆ విధంగా చూసుకుంటే ఇక్కడ ఏంటంటే ఇది ప్రీవియస్ డే హై కాదు. ఇది ప్రీవియస్ డే హై ఇక్కడ ఎక్కడో ఉన్నది. ఓకే. సో ఆ విధంగా చూసుకుంటే ఇది లిక్విడిటీ కాదన్నమాట. ఇది ఎందుకు లిక్విడిటీ అంటున్నాం అంటే ప్రీవియస్ డే హై స్వీప్ చేసింది అనమాట మనకి. ఓకే. సో కావాలనుకుంటే నిన్న వీడియోని చూడండి. నిన్న వీడియోకి ఎక్స్ప్లెనేషన్ ఈ రోజుకి డిఫరెన్స్ ఏంటో తెలుస్తుంది. ఇది ప్రీవియస్ డే హై, ఇదేమో జస్ట్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ హై అంట. ఓకే. ఎర్లీ మార్నింగ్ హై అయినా సరే లైక్ ఎర్లీ మార్నింగ్ హై అయినా సరే ఇదైనా లిక్విడిటీ అనుకుంటే స్వీప్ అయి డౌన్ సైడ్కి వచ్చింది. అయినా సరే ఇది ఇక్కడ ఎంట్రీ తీసుకోకూడదు. అయితే ఇక్కడ బేసిక్గా ఒక మెయిన్ కన్ఫర్మేషన్ ఉంది. ఆ మెయిన్ కన్ఫర్మేషన్స్ గురించి నేను ఇక్కడ చెప్పను. బికాజ్ అవి నేను క్లాసెస్లో టీచ్ చేసేవి. నేను అన్ని టాపిక్స్ నేను ఇక్కడ రివీల్ చేయలేను. బికాజ్ నా ఎక్స్పీరియన్స్, నా టాపిక్స్ అనేవి నేను ఏంటంటే బేసిక్ వరకే లైక్ యూట్యూబ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మ్యాక్సిమం లైక్ ఎవరికైతే లైక్ ఐసీటీ లిక్విడిటీ అట్లా వాటి గురించి అవగాహన ఉన్నా సరే స్టిల్ ఏంటంటే చాలా ఇంకా ఏంటంటే కొన్ని డెప్త్ పాయింట్స్ క్రియేట్ చేసుకున్నాను నేను అన్నమాట. ఓకే. సో ఇదేంటి అనేది మన స్టూడెంట్స్ తెలుసు. మన స్టూడెంట్స్ ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. ఇది ఎందుకు కన్సిడర్ చేయకూడదు అనేది ఆన్సర్ కూడా నేను ఇస్తున్నాను. ఆన్సర్ ఏంటంటే ఫ్యాక్టర్ అంటే స్మాల్ హింట్, టోటల్ హింట్ అనేది ఫ్యాక్టర్. మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ ఎందుకు దీన్ని నమ్మకూడదు అంటే ఫ్యాక్టర్ లేదు అక్కడ. ఓకే. సో మీరు అర్థం చేసుకోండి. బట్ మిగతా వాళ్ళకి ఎవరికి నేను చెప్పలేను. సారీ, ఏమనుకోకండి. బికాజ్ అది నేను క్లాస్లో టీచ్ చేసేదన్నమాట. సో బయట నేను అది రివీల్ చేయలేను. ఓకే. సో ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవాలి అనుకుంటే సో యూ కెన్ కాంటాక్ట్ మీ. కింద డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ ఉంటుంది. ఐసీటీ ఆర్ లిక్విడిటీ కాన్సెప్ట్స్ లైక్ ఇండియన్ మార్కెట్స్లో నేర్చుకోవాలనుకుంటే యూ కెన్ కాంటాక్ట్ మీ. మీకు డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తాను. కింద డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ ఉంటుంది. సో చాలా తక్కువ ప్రైజే. మీరు లైక్ మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయరు అంత తక్కువ ప్రైజ్ అన్నమాట. సో రైట్. ఆ విధంగా చూసుకుంటే దీనికి వ్యాలిడిటీ లేదు. ఓకే. దీనికి కూడా ఎట్లా చెప్పాలంటే దీనికి కూడా వ్యాలిడిటీ లేదు. ఎందుకంటే సిమిలర్ ఫ్యాక్టర్ అనేది లేదన్నమాట. ఆ ఫ్యాక్టర్ అనేది ఇక్కడ రివీల్ చేయలేను. మన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో అబ్జర్వ్ చేయండి, ఫ్యాక్టర్ లేదు దానికి. ఓకే. రైట్. సో ఆ విధంగా చూసుకుంటే ఓకే, ఇక్కడ స్వీప్ చేసి డౌన్ సైడ్ వచ్చింది. మరి ఇది జనరల్గా మీరు ఆర్డర్ బ్లాక్ అనుకుంటే అది ఆర్డర్ బ్లాక్ ఫెయిల్ అవుతుంది. ఎందుకు అది ఫెయిల్ అవుతుందంటే దీనికి వ్యాలిడిటీ లేదు. అయితే నేనేం చెప్తానంటే ఇక్కడే మీరు ఇంకో టిపికల్ అనాలిసిస్ ఏంటంటే లైక్ ఇప్పుడు చూస్తుంటే అబ్జర్వ్ చేసుకుంటే లైక్ ఏంటంటే ఇప్పుడు ఈ స్ట్రక్చర్ మ్యాపింగ్ ఉంది కదా, లైక్ పుల్ బ్యాక్. ఓకే. 15 మినిట్స్ టైం ఫ్రమ్ లాస్ట్ పుల్ బ్యాక్. ఇది పుల్ బ్యాక్ అంటే ఇది ఇంకా పుల్ బ్యాక్ కాదు. ఇది పుల్ బ్యాక్ కాదు ఇది. ఓకే. బికాస్ అంటిల్ అండ్ అన్లెస్ ఈ లో ఇలా బ్రేక్ అయితే కానీ ఇది పుల్ బ్యాక్ అవ్వదు. అయితే ఇప్పుడు దాన్ని ఎప్పుడు పుల్ బ్యాక్ కింద కన్సిడర్ చేస్తున్నాం? ఇప్పుడు మనం ఈ టాప్ సైడ్కి వెళ్ళి మళ్ళీ డౌన్ సైడ్కి వచ్చింది కదా, ఇప్పుడు ఇది పుల్ బ్యాక్ కింద కన్సిడర్ అవుతుంది. ఓకే. పుల్ బ్యాక్ కింద కన్సిడర్ అవ్వకపోయినా సో ఇక్కడ మీకు ఏంటంటే ఈక్వల్ లోస్ అనేది ఇప్పుడు క్రియేట్ అవుతుంది. ఓకే. సో ఈక్వల్ లోస్ క్రియేట్ అవుతుంది. ఇది ఇంతకుముందు స్టార్టింగ్ ఎర్లీ మార్నింగ్ ఇది ఈక్వల్ లోస్ కాదు. ఓకే. ఎవరైనా సరే ఈక్వల్ లోస్ అనుకుంటే అది మీ పొరపాటు. ఇంకా ఈక్వల్ లోస్కి డెఫినేషన్ చాలా ఉన్నది. ఓకే. ఈక్వల్ లోస్ ఇది ఎర్లీ మార్నింగ్ 9:15 ఏమో ఇది ఈక్వల్ లోస్ కాదు. ఎప్పుడు ఈక్వల్ లోస్ అంటే 9:40కి ఇది ఈక్వల్ లోస్ అయింది. అదేంటి ఎలా మాట్లాడుతున్నాం? ఇది నిన్నే కదా ఈక్వల్ లోస్లో ఉన్నది అంటే కాదు. నిన్నే ఈక్వల్ లోస్ ఏంటంటే నిన్న వీడియోలో చెప్తాను మీకు ఏంటంటే లైక్ ప్రీ మార్కెట్లో చెప్తాను. కానీ ఎందుకు 9:40 తర్వాత ఈక్వల్ లోస్ అంటున్నానంటే అది కూడా మన స్టూడెంట్స్కి మీకు అర్థం అవుతుంది. ఓకే. ఎందుకు ఈక్వల్లో ఇప్పుడు అంటున్నాను, 9:40 తర్వాత అంటున్నాను, ఎర్లీ మార్నింగ్ అది ఈక్వల్లో కాదని చెప్పేసి అంటున్నాను. మీకు ఆ పాయింట్ అర్థం అవుతుంది. ఆ లాజిక్ కూడా నేను ఇక్కడ డిస్ప్లే చేయలేను. ఓకే. రైట్. సో ఇది ఈక్వల్ లో అన్నమాట మనకి ఇప్పుడు ఎర్లీ మార్నింగ్. ఓకే. సో ఇప్పుడు ఏమైందంటే అయితే లైక్ ఇక్కడ చూసుకుంటే మీకు లైక్ ప్రీవియస్గా మనకి ఇక్కడ చెప్పుకుంటూ వస్తున్నాం కదా డిస్కౌంట్ పిక్ అనే టాపిక్. ఆ డిస్కౌంట్ పిక్ మాత్రం భలే ఆపుకుంటుంది. ఇది అసలు మీకు ఈ టాపిక్ గురించి అర్థమైందో లేదు కానీ ఇది ఎప్పుడు లైక్ అది భలే అసలు సూపర్గా రెస్పెక్ట్ చేస్తుంది. లైక్ మీరు మరి దీని వాల్యూ మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు. మరి
ఓకే, సో అదేంటంటే 0.6 0.3 ఏరియా అంటే డీప్ డిస్కౌంట్ ఏరియా దగ్గర మార్కెట్ ఫ్లక్చువేట్ అయ్యింది అనమాట. ఓకే, ఆ మార్కెట్ ఫ్లక్చువేట్ అయ్యి ఈ కింద ఉన్న లిక్విడిటీ అనమాట, ఈక్వల్ ఆఫ్ ద లిక్విడిటీ మార్కెట్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ స్వీప్ చేసి, అంటే 1 క్యాండిల్ కాదు, సెకండ్ క్యాండిల్లో స్వీప్ అయింది. అయితే ఒకటి స్వీప్ అయింది, తర్వాత అప్సైడ్కి వెళ్ళిపోయింది. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కన్ఫర్మేషన్ అనేది వెంటనే రాలేదు. ఎందుకు చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కన్ఫర్మేషన్ వెంటనే రాలేదంటే మళ్ళీ స్ట్రక్చర్ మ్యాపింగ్ చేస్తాం చూడండి. ఓకే, సో మళ్ళీ ఇటు సైడ్ నుంచి ఇలా పుల్ బ్యాక్స్ తీసుకుంటే ఇది పుల్ బ్యాక్ అవుతుందా అంటే ఇది అంటిల్ అండ్ అన్లెస్ ఇది బ్రేక్ చేస్తేనే ఇది లాస్ట్ పుల్ బ్యాక్ అయ్యేది. సో మనకి మనకి లాస్ట్ పుల్ బ్యాక్ ఎక్కడున్నది అంటే ఇక్కడ ఉన్నది. ఇది బ్రేక్ అయ్యేంత వరకు మనం ఎటువంటి టైప్ ఆఫ్ డెసిషన్ అనేది తీసుకోలేము. ఓకే, బికాస్ ఈ ఏరియాలో పుల్ బ్యాక్ అనేది లేదు, ఇదే లాస్ట్ పుల్ బ్యాక్. ఇది బ్రేక్ అయితేనే మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కన్ఫర్మేషన్ వస్తుంది. అయితే మనకి అంటే క్యాండిల్ అప్సెట్ క్లోజ్ అయింది, ఈ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి క్యాండిల్ అప్సెట్ క్లోజ్ అయింది. ఇది ఇలా లైక్ ఏంటంటే మరి లైక్ ఎంట్రీ బుల్లిస్ తీసుకుంటాం అంటే అప్పుడే కాదు, ఈ హై బ్రేక్ అయ్యేంత వరకు మనకి ఎటువంటి టైప్ ఆఫ్ కన్ఫర్మేషన్ లేదు. అదే ఒకవేళ మనకి ఏంటంటే లైక్ ఈ లోన్ ఇక్కడ ఇలా క్రియేట్ అయింది కదా, ఇక్కడ క్రియేట్ అయింది ఈ లో ఇలా ఇవ్వండి ఉంటే ఇక్కడే మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కన్ఫర్మేషన్ ఇచ్చేసింది. బట్ ఆ లో అనేది ఇక్కడ బ్రేక్ అవ్వాలి. ఇక్కడ ఏంటంటే స్లైట్గా కన్సాలిడేట్ అయిన తర్వాత మనకి ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇప్పుడు వచ్చిందన్నమాట. ఓకే, సో మార్కెట్ని ఈ చిన్న దాంట్లోని మీరు అబ్జర్వ్ చేశారా? లైక్ ఇప్పుడు ఏం జరిగిందంటే మీకు సింపుల్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది ఏంటంటే ఇది ఒక అక్యుములేషన్ ఫేజ్. ఓకే, అక్యుములేషన్ ఫేజ్. ఈ అక్యుములేషన్ ఫేజ్లోని ఇది ఒక మ్యానిపులేషన్. ఓకే, సో మీకు లైక్ ఐపీడిఏ టాపిక్ ఏంటంటే అక్యుములేషన్, మ్యానిపులేషన్, డిస్ట్రిబ్యూషన్ అండ్ అట్ ద సేమ్ టైం రిట్రేస్మెంట్, రివర్సల్, ఈ కాన్సెప్ట్ కూడా చెప్పాను. ఇదంతా ఏంటంటే అక్యుములేషన్ ఫేజ్ అన్నమాట. ఈ అక్యుములేషన్ ఫేజ్లో మ్యానిపులేషన్ జరిగిన తర్వాత డిస్ట్రిబ్యూషన్ తర్వాత మళ్ళీ ఏంటంటే మార్కెట్ ఏంటంటే లైక్ రిట్రేస్మెంట్ జరుగుతుంది. రిట్రేస్మెంట్ తర్వాత మళ్ళీ రివర్సల్ జరుగుతుంది అన్నమాట. సో ఇది ఒక సైకిల్. ఈ ఐపీడిఏ సైకిల్ గురించి మీకు ఒకవేళ తెలియకపోతే టాపిక్ అనేది లైక్ ప్రీవియస్గా 1-2 వీక్స్ బ్యాక్ ఎప్పుడు చెప్పినట్టున్నాను. మీరు బ్యాక్ వెళ్ళి వీడియోస్లో చెక్ చేస్తే మీకు టాపిక్గా తెలుస్తుంది. బట్ స్టిల్ ఇప్పుడు కూడా చెప్పేస్తాను, ఇప్పుడు కూడా సేమ్ ఇంతే. లైక్ ఏంటంటే అక్యుములేషన్, మ్యానిపులేషన్, డిస్ట్రిబ్యూషన్, లైక్ రిట్రేస్మెంట్, రివర్సల్, సేమ్ అంతే ఒక సైకిల్ నడుస్తూ ఉంటుంది అన్నమాట. సో బేసిక్గా అది మాట ఇక్కడ పాయింట్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఎర్లీ మార్నింగ్ మీరు ఇక్కడ ఏంటంటే లైక్ ఇక్కడ హై స్వీప్ అయింది, ఇక్కడ హై స్వీప్ అయ్యి మార్కెట్ ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగి ఉంటే, లైక్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ మంచిగా జరిగి ఉంటే ఇక్కడే మనకి ఇది ఆర్డర్ బ్లాక్ అయ్యేది. ఓకే, కానీ ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కలగలేదు. ఆ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ యొక్క ఇంపార్టెన్స్ మీరు తెలుసుకున్నారు ఇప్పుడు. ఓకే, సో అందుకే నేను స్టార్టింగ్ ఈరోజు వీడియోలోని ఈరోజు చాలా మంచి డెప్త్ టాపిక్ ఉంటుంది. సో అందుకే నేను ఇంక వేరే చార్ట్స్ లైక్ నిఫ్టీ కానీ ఇంకేం టచ్ చేయను. జస్ట్ ఏంటంటే ఒక మంచి టాపిక్ చెప్పుకోవాలని చెప్పేసి ఇది సబ్జెక్టివ్ టాపిక్, మీకు ఎవరికైనా సరే ఉపయోగపడుతుంది. మీరు వెళ్ళి బ్యాక్ టెస్టింగ్ చేసుకోండి, ఎక్కడైనా సరే ఇలాంటివి దొరుకుతుంటాయి. అంటే రేర్గా జరుగుతుంటాయి. ఒక షాకర్ లాగా మాట మీకు. ఓకే, సో అందుకే ఏంటంటే ఈరోజు కొద్దిగా గట్టిగా స్ట్రెస్ చేస్తున్నాం మీకు ఇక్కడ. సో లైక్ సింపుల్ సబ్జెక్ట్ ఇక్కడ డీల్ చేస్తుంది, అది మీకు అల్గారిథం అలా రీడ్ అవుతుంది. లైక్ ఇక్కడ చూస్తే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది సరిగ్గా జరగలేదు. 5 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్ అనేది సరిగ్గా క్లోజ్ అవ్వలేదు. ఓకే, 1 minute టైం ఫ్రేమ్ సరిగ్గా క్యాండిల్ క్లోజ్ అయినా వన్ క్యాండిలే క్లోజ్ అయింది. తర్వాత ఏంటంటే 5 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్ అనేది స్వీప్ అయిపోయింది. తర్వాత 15 minutes టైం ఫ్రేమ్ కూడా క్యాండిల్ స్వీప్ అయిపోయింది. ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ అనేది మనం ప్లాన్ చేయలేము. ఓకే, తర్వాత ఇక్కడ మళ్ళీ దీని టాప్ సైడ్ స్వీప్ అయ్యింది కదా, ఇక్కడ మళ్ళీ బై డౌన్ సైడ్ వచ్చింది కదా, మరి నేను అలాంటిది చెప్పావు కదా అంటే ఇదేమి ప్రీవియస్ డే హై కాదు, జస్ట్ ఏంటంటే ప్రెసెంట్ డే హై అయినా స్వీప్ అయినా అక్కడ మనకి ఏంటంటే ఒక ఇంపార్టెంట్ కన్ఫర్మేషన్ అనేది లేదు. ఆ ఇంపార్టెంట్ కన్ఫర్మేషన్ అనేది ఆ ఫ్యాక్టర్ గురించి నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఓకే, సో లైక్ సారీ ఫర్ దట్. మీకు ఇక్కడ మెయిన్ రీజన్ చెప్పకుండా నేను లైక్ హైడ్ చేస్తున్నందుకు ఐఎమ్ సారీ ఫర్ దట్. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే ఇది లిక్విడిటీ కాదు, ఇది ఒక ఫేక్ మూవ్. ఓకే, సో రైట్. అయితే మరి ఏమన్నారు లైక్ ఏంటంటే ఇది నిన్నేమో ఈక్వల్ లోస్ కాదు అంటున్నారు, ఈ రోజు ఏమో ఈక్వల్ లోస్ ఎందుకు అంటున్నానంటే ఇది నిన్న ఎందుకు ఈక్వల్ లోస్ కాదు అంటే లైక్ ఇక్కడ చూసుకుంటే లైక్ పుల్ బ్యాక్. ఓకే, ఇది ఒక ఏమంటారు దాన్ని హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ టైప్ అన్నమాట. ఓకే, సో నిన్న మార్కెట్ అనేది ఇక్కడ క్లోజ్ అయిపోయింది. నిన్న ఇది ఈక్వల్ లోస్ కాదు. ఓకే, ఎర్లీ మార్నింగ్ ఇది అప్ సైడ్కి ఇలాగ వెళ్ళి ఇలా డౌన్ సైడ్కి రావడం వల్ల ఇది ఈక్వల్ లోస్ అయ్యింది అనమాట. ఓకే, బికాస్ అప్పుడు ఇది ఈక్వల్ లైక్ ఏంటంటే ఇంకా మెయిన్ పాయింట్ ఉంది, అది నేను డిస్కస్ చేయను, బట్ స్టిల్. ఓకే, సో అప్పుడు ఇది ఈక్వల్ లోస్ అనమాట. ఓకే, సో మీరు అబ్జర్వ్ చేశారా లైక్ ఏంటంటే ఇక్కడ ఈక్వల్ లోస్ని ఎలాగ ఐడెంటిఫై చేయడం. సో అప్పుడు ఏమైంది జరిగింది, మార్కెట్ అనేది స్వీప్ జరిగింది. అది కూడా ఎక్కడ ఈ డిస్కౌంట్ విక్ అనేది చెప్పాను కదా లైక్. ఓకే,
మీరెవరు చాలా మంది ఏంటంటే ఇక్కడ విక్కే ఉంది కదా, ఇక్కడ ఏమున్నది ప్రైస్ అనుకోవచ్చు. చూసారా ఎప్పటి నుంచి దాన్ని రీడ్ చేసుకుంటూ వస్తున్నాం. ఆ విక్కి ఎలా ఉపయోగపడుతుందో చూసారా. అసలు అక్కడ ప్రైజే లేదు. ఓకే, బట్ స్టిల్ మనకి ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుంది చూడండి అది. ఓకే, సో అయితే డైరెక్ట్ గా అక్కడ ఏమి మనం ప్లాన్ చేసేట్లేదు. అయితే అక్కడ పాయింట్ త్రీ అనేది ఏంటి, డీప్ డిస్కౌంట్ ఏరియా దగ్గర మార్కెట్ ఏమైందంటే ఈ మ్యానిపులేషన్ జరిగింది. మ్యానిపులేషన్ ఏంటంటే ఈక్వల్ క్రియేట్ అయ్యి తర్వాత ఏమైందంటే ఇక్కడ ఇప్పుడు చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది చూసుకోవాలి. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అంటే లాస్ట్ ఇక్కడ హై ఇక్కడే ఉందన్నమాట. ఇక్కడెక్కడ మనకు లాస్ట్ పుల్ బ్యాక్ అనేది ఫామ్ అవ్వాలన్నమాట. సో అంటిల్ అండ్ అన్లెస్ అది బ్రేక్ అయ్యేంత వరకు మనకు ఒక వ్యూ అనేది రాదన్నమాట. సో అట్ లాస్ట్ ఇది బ్రేక్ అయింది కదా, సో అది బ్రేక్ అయింది. మరి ఎంట్రీస్ అలాగా ఒకవేళ మార్కెట్ ఈ ఏరియాకి వచ్చి ఉంటే, ఈ ఏరియాలో మనకు చాలా ఇంబ్యాలెన్స్ ఉన్నాయి, డీప్గా వచ్చి ఉంటే ఇది ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ ప్లాన్ చేసే వాళ్ళం రాలేదు. ఓకే రైట్, మరి ఎక్కడ ప్లాన్ చేస్తాం ఎంట్రీ ఏంటి ఎలాగా అనుకుంటే, సో రైట్ ఇప్పుడు నేను పాయింట్కి వచ్చేస్తాను. ఓకే, సో అయితే ఇప్పుడు మార్కెట్ అనేది ట్రావెల్ అయిపోతున్న మార్కెట్లో మనం ఎప్పుడైనా ట్రావెల్ అవ్వాలి. లక్కీగా మనకి ఏంటంటే బ్యాక్ సైడ్కి ఇలా డీప్ డిస్కౌంట్ వస్తే వస్తుంది, లేదంటే లిక్విడిటీ దొరికింది కదా, ట్రావెల్ ఇలాగే అయిపోతుంది. సో ఇక్కడ ఏం జరిగింది యాక్చువల్గా అంటే మీరు అబ్జర్వ్ చేస్తే యాక్చువల్ ఇప్పుడు ఏమైంది, ఇది జనరల్గా ఏంటంటే లాస్ట్ ఆర్డర్ బ్లాక్ కదా, లాస్ట్ ఆర్డర్ బ్లాక్ అంటే ఫెయిల్ అయినట్టే కదా. ఓకే, ఆర్డర్ బ్లాక్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఇక్కడ ఉన్నది 5 minutes టైం ఫ్రేమ్. ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఫెయిల్ అయితే ఆటోమేటిక్గా ఇన్వర్షన్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ అవుతుంది. లేదా ఆర్డర్ బ్లాక్ యాక్చువల్గా చెప్పాలంటే ఆర్డర్ బ్లాక్ ఫెయిల్ అవుతుంది. అది కాకపోతే ఈ ఆర్డర్ బ్లాక్ ఫెయిల్ అవుతుందని మీకు తెలియాలి, బికాస్ లిక్విడిటీ కింద నుంచి వస్తుంది. ఓకే, లిక్విడిటీ కింద నుంచి వస్తుంది. ఈ పాయింట్స్ ఏమి నేను ప్రీ మార్కెట్లో మీకు చెప్పలేదు, బికాజ్ ఏంటంటే మార్కెట్ ఎర్లీ మార్నింగ్ దాని స్ట్రక్చర్ అలా మార్చుకున్నాను. ఓకే, సో అందుకే నేను ఈరోజు ఎక్కువ స్ట్రెస్ చేస్తున్నాను దీని గురించి ఎక్కువ. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే ఇక్కడ రివర్స్ అయింది. ఓకే, సో ఇప్పుడు ఏంటిది బ్రేక్ అయిన తర్వాత ఇది ఎలా యాక్ట్ చేస్తుంది అంటే బ్రేకర్ బ్లాక్, లేదా అంత సింపుల్గా అదేం కాకుండా అంటే ఇది ఆర్డర్ ఫ్లో కదా. ఇది వన్స్ బ్రేక్ అయిపోతే అది ఆర్డర్ ఫ్లో అంటే స్మార్ట్ మనీ కాన్సెప్ట్ బేసిస్ ఆర్డర్ ఫ్లో కదా. ఓకే, మార్కెట్ మళ్ళీ దాన్ని టెస్ట్ చేసినప్పుడు మిటిగేట్ చేసినప్పుడు ఎంట్రీ అవ్వచ్చు. ఓకే రైట్, సో ఇక్కడ చూసుకుంటే మళ్ళీ ఏం చేసుకుంటే ఇక్కడ వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ ఫార్మ్ అయింది, అంటే గ్యాప్ ఫిల్లింగ్. ఇది కూడా వన్ ఆఫ్ ది ఆర్డర్ బ్లాక్ కింద పనిచేస్తుంది, ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఇంబ్యాలెన్స్ ఇక్కడ మార్కెట్ మళ్ళీ. అయితే ఇక్కడ ఎంట్రీ అవుతున్నామంటే ఎంట్రీ ఇక్కడ కాదు అనమాట. ఎలా ఎంట్రీ అవుతున్నాము అంటే ఇక్కడ చూసుకుంటే ఈ ఏరియా ఉంది కదా, ఇక్కడ ఇలా గీస్తున్నాను, ఒక బాక్స్ గీస్తున్నాను. ఓకే, లాస్ట్ సెల్లింగ్ క్యాండిల్, ఇక్కడ లాస్ట్ సెల్లింగ్ క్యాండిల్. ఓకే, ఇది మంచిగా బ్రేక్అవుట్ అయింది మార్కెట్. లాస్ట్ సెల్లింగ్ క్యాండిల్ ఇదే కదా, 5 minutes టైం ఫ్రేమ్ అయినా 15 minutes టైం ఫ్రేమ్ అయినా లాస్ట్ సెల్లింగ్ క్యాండిల్ అదే వస్తుంది అన్నమాట మనకి. ఓకే, సో లాస్ట్ సెల్లింగ్ క్యాండిల్ ఇక్కడ బ్రేక్ అయిన తర్వాత మార్కెట్ ఓకే 50% ఆఫ్ ది ఏరియా టెస్ట్ చేస్తుందన్నమాట. దీన్నే ఏంటంటే కాన్సిక్వెంట్ టైం ఏంటంటే మీన్ థ్రెషోల్డ్ అంటారు. ఆర్డర్ బ్లాక్ అయితే మీన్ థ్రెషోల్డ్ అంటారు 50% ఏరియాని. ఆర్డర్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ అయితే కాన్సిక్వెంట్ ఎంక్రోచ్మెంట్ అంటారు అనమాట. బట్ పేర్లు అంతా టిపికల్గా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. 50% ఆఫ్ ద ఏరియా అంతే. ఈ జోన్ ఉంది కదా, ఈ జోన్లో 50% ఏరియా. ఈ జోన్లో 50% ఆఫ్ ద ఏరియా రియాక్ట్ అయ్యి మార్కెట్ మళ్ళీ రివర్స్ అవుతుంది. ఇక్కడ మరి ఎంట్రీ ఎలా ప్లాన్ చేస్తారు అంటే ఇదిగోండి, ఇక్కడ సింపుల్ ఇంబ్యాలెన్స్ ఇలా స్టాప్ లాస్ ఇస్తారు మనకి. ఓకే, సో డైరెక్ట్గా బ్లైండ్గా ఎంట్రీ అయిపోవట్లేదు ఇక్కడ మీరు. ఓకే, మార్కెట్ లిక్విడిటీ డౌన్ సైడ్ ఏంటంటే ఇటు సైడ్ నుంచి తీసుకొని డ్రైవ్ చేసుకుంటూ వస్తుంది. ఇటు సైడ్ నుంచి డ్రైవ్ చేసుకుంటూ వస్తున్న తర్వాత ఇక్కడ ప్రీవియస్ డే అంటానంటే ప్రజెంట్ ఈ ఆర్డర్ బ్లాక్ ఇది ఏమవుతుందంటే ఆర్డర్ ఫ్లో అవుతుంది అనమాట. ఇది మంచిగా బ్రేక్ అయింది కదా, ఇది మంచిగా బ్రేక్ అయింది. సో మార్కెట్ మళ్ళీ రిట్రేస్మెంట్ అవుతుంది. ఇది 50 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్ ఇప్పుడు ఇక్కడ రిట్రేస్ అవుతుంది. ఇది ఇంబ్యాలెన్స్, ఆర్డర్ ఫ్లో ఇంబ్యాలెన్స్ ఫీల్ చేస్తుంది అనమాట. ఆర్డర్ ఫ్లోని ట్యాప్ చేస్తుంది అనమాట. ఆర్డర్ ఫ్లో ఆర్ ఏంటంటే మిటిగేషన్ బ్లాక్ అయినా అనుకోవచ్చు. మీ పేర్లు వేరే అండి, పేర్లు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. సింపుల్గా ఆర్డర్ ఫ్లో ట్యాప్ చేస్తుంది అనుకోండి. లేదా మీకు చెప్పాను కదా ఏంటంటే లాస్ట్ సెల్లింగ్ క్యాండిల్ ఏంటంటే ఒక బ్లాక్ ఇలా తీసుకుంటారు. అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎంట్రీస్ చెప్తున్నాను అనమాట మీకు ఎలా ఎంట్రీ అవ్వచ్చు. సో మార్కెట్ ఏంటంటే ఈ 50% ఆఫ్ ది ఏరియా దగ్గర నుంచి ట్యాప్ చేసి పైకి వెళ్తుంది అనమాట. ఓకే, ట్యాప్ చేసి పైకి వెళ్తుంది. పైకి వెళ్ళిన తర్వాత సో మార్కెట్ మళ్ళీ ఈ ఏరియాకి వచ్చి టెస్ట్ చేస్తుంది. ఆ ఏరియాకి వచ్చి మళ్ళీ 50% ఆఫ్ ది ఏరియా. అయితే ఇక్కడ మనకి 1 minute టైం ఫ్రేమ్లో ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఉన్నది, చిన్న స్టాప్ లాస్. ఓకే, చిన్న స్టాప్ లాస్, దీనికి ప్రొటెక్షన్ ఉన్నది. దీనికి ఆషామాషి స్టాప్ లాస్ కాదు, దీనికి ప్రొటెక్షన్ ఉంది కాబట్టి మనం ఇక్కడ ఎంట్రీ చెప్తున్నాం. బికాస్ ఇది ఒక ఆర్డర్ ఫ్లో. అట్ ది సేమ్ టైం ఏంటంటే ఈ లాస్ట్ సెల్లింగ్ క్యాండిల్ యొక్క మీన్ థ్రెషోల్డ్ అనమాట. ఓకే, సో అందుకే మనం ఏంటంటే ఆ ఏరియా దగ్గర ఎంట్రీ ప్లాన్ చేస్తాం. ఓకే, సో టార్గెట్ ఏంటంటే 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం టార్గెట్ ఇక్కడ ఉంటుంది. సో బట్ లిక్విడిటీ అనేది డౌన్ సైడ్ నుంచి ట్రావెల్ చేస్తుంది కాబట్టి, లిక్విడిటీ డ్రాస్టిక్ వచ్చింది కాబట్టి టార్గెట్ అనేది ట్రైల్ చేసుకోవచ్చు. మన నెక్స్ట్ టార్గెట్ ఎక్కడ వరకు ఏంటి అంటే యాక్చువల్లీ చెప్పాలంటే ఇక్కడ మళ్ళీ ఇది ఆర్డర్ బ్లాక్ అనుకుంటారు. ఇది ఆర్డర్ బ్లాక్ ఇంక అవ్వదు. బికాస్ మార్కెట్ ఏంటంటే ఆల్రెడీ ఇక్కడ 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్
ఓకే 15 మినిట్స్ టైం ఫర్ లాస్ట్ హై అట్ ద సేమ్ టైం 15 మినిట్స్ టైం ఫర్ లాస్ట్ లో అనేది మంచిగా లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసుకొని డౌన్ సైడ్ వస్తుంది. సో ఇది ఆర్డర్ బ్లాక్ కాదు. ఓకే ఇది ఏంటంటే నేను ఆర్డర్ బ్లాక్ కింద గీసుకున్నాను కదా మనకి, ఇది ఆర్డర్ బ్లాక్ కాదు ఇప్పుడు, ఎందుకంటే కింద నుంచి లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసుకుంటూ వస్తుంది. సో ఆల్రెడీ 15 మినిట్స్ టైం ఫర్ లాస్ట్ హై చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్స్ అయిపోయి అనమాట. ఓకే ఇక్కడ మంచిగా బ్రేక్ అయిపోయి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్స్ అయిపోయి, అదేంటి మరి టోటల్ గా మళ్ళీ అప్ సైడ్కి వెళ్ళిపోతున్నాం అంటే కాదు, ఇది జస్ట్ ఏంటంటే 15 మినిట్స్ టైం ఫ్రేమ్ తగ్గట్టు ఎటు షిఫ్ట్ అవుతుంటే దానికి తగ్గట్టు మనం రియాక్ట్ అవుతుందన్నమాట మనం. ఓకే స్మాల్ టైం ఫ్రేమ్స్ లో మనకి ఇలాగే ఇంత షార్ప్ గా ఉంటేనే మనకి పని అవుతుంది. యాక్చువల్ చెప్పాలంటే మార్కెట్ డౌన్ ట్రెండ్ లైక్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ప్రకారం చూసుకోవాలంటే అంటే లైక్ డైలీ టైం ఫ్రేమ్ ప్రకారం 1 మినిట్ టైం ఫ్రేమ్ 1 అవర్ టైం ఫ్రేమ్ ప్రకారం చూసుకోవాలనుకుంటే రిట్రేస్మెంటే మార్కెట్ మళ్ళీ ఏం లేదు, ఇక్కడ ఈ ఆర్డర్ బ్లాక్ దగ్గరికి వెళ్తుంది అనమాట. ఓకే ఈ ఆర్డర్ బ్లాక్ దగ్గరికి వెళ్తున్నప్పుడు మరి డౌన్ ట్రెండ్ ఉన్నది కదా అని చెప్పేసి 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లోని మరి ఇక్కడ మనం బుల్లిస్ సైడ్ బేరిష్ సైడ్ ఎంట్రీస్ పెడుతుంటే మనకి పని అవ్వదు కదా అలాగని చెప్పేసి దానికి తగ్గట్టు ఫ్లో తగ్గట్టు రిట్రేస్మెంట్ లో కూడా ఇలాగ ఎంట్రీస్ ప్లాన్ చేసుకోమాట. అది హైయర్ టైం ఫ్రేమ్ లో రిట్రేస్మెంట్ అవుతుంది, లోవర్ టైం ఫ్రేమ్స్ లో ట్రెండ్ అవుతుంది. ఓకే సో మీకు ఆ పాయింట్ అర్థమైందా మీకు? సో సింపుల్ ఎంట్రీ మాట. సో అందుకే నేను చెప్పాను మీకు, ఇది నేను ఈ ఆర్డర్ బ్లాక్ అని చెప్పాను, మీరు పొరపాటుని ఇది ఎంట్రీ అయిపోయి ఉంటే ఇలాగే కాలుతారు అన్నమాట. సో బిఫోర్ డే ఇది ఆర్డర్ బ్లాక్, నెక్స్ట్ డే ఇది ఆర్డర్ బ్లాక్ కాదు, ఎందుకంటే బికాస్ సింప్లీ ఇక్కడ లిక్విడిటీ స్వీప్ చేసి ఇట్ సైడ్ నుంచి వస్తుంది. ఓకే లిక్విడిటీకి రెస్పెక్ట్ అవ్వాలి, అట్ ద సేమ్ టైం చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్స్ అయిపోయి సో ఇది ఆర్డర్ బ్లాక్ కింద పనిచేయదు. అందుకే చాలా మంది ఏమనుకుంటారంటే ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఉన్నది, ఆర్డర్ బ్లాక్ థియరీ ఫెయిల్ అనుకుంటారు. మీకు రీచ్ చేయడం రాదు, ఎవరైతే ఫెయిల్ అంటున్నారో వాళ్ళకి రీచ్ చేయడం రాదు. ఓకే రీచ్ చేయడం రావాలి. ఇంబ్యాలెన్స్ ఉన్న ఆర్డర్ బ్లాక్ ప్రతిదీ ఆర్డర్ బ్లాక్ కాదు, బయటని మీకు ఎలాగే నేర్పిస్తున్నారు. ఇంబ్యాలెన్స్ ఉంటే ఆర్డర్ బ్లాక్ అనేస్తున్నారు, లేకపోతే ఒక హై లో దగ్గర చూసుకొని ఎక్కడైతే ఇంబ్యాలెన్స్ ఉందో అక్కడ ఆర్డర్ బ్లాక్ అనేస్తున్నారు. దయచేసి అది ఆర్డర్ బ్లాక్స్ అలా ట్రీట్ చేయకూడదు. ఇది చాలా ఉన్నది, మార్కెట్ ని మైన్యూట్ గా ఎటువైపు ఎలా తిరుగుతుందో లోవర్ టైం ఫ్రేమ్స్ దానికి తగ్గట్టు లిక్విడిటీ ఎటువైపు ట్రావెల్ అవుతుందో దాన్ని బట్టి మన ఆర్డర్ బ్లాక్స్ అనేది డిజైన్ చేసుకోవాలి. ఇటు సైడ్ ఇది ఆర్డర్ బ్లాక్, ఇప్పుడు ఈరోజు చూసుకున్న చూడండి ఇది ఆర్డర్ బ్లాక్. ఓకే అది మీరు అలా మ్యాచ్ చేసుకోనమాట. సో ఇక్కడ ఓకే నేను చెప్పాను, నేను ప్రీ మార్కెట్ లో చెప్పాను, బికాస్ నన్ను ఇది జరగలేదు, నన్ను ఇది లేదు, ఈ మార్కెట్ లేదు ఇక్కడ మనకి, ఓకే నేనే ఆర్డర్ బ్లాక్ చెప్పాను ఇక్కడ లైక్. బట్ ఎర్లీ మార్నింగ్ నేను షిఫ్ట్ అయిపోయానంటే లైక్ నాకు తెలుసు, నాకు లైక్ ఏంటంటే లిక్విడిటీ ఎటువైపు రన్ ఉంటుందో దాని వైపు ఉంటాం అన్నమాట మనం. ఓకే సో ఇంకా చాలా ఉంటాయి, నేర్చుకోవాల్సిన ఇంకా చాలా టాపిక్స్ ఉంటుంది. బట్ అందుకే నేను ఈరోజు చాలా మంచి టాపిక్ మీకు అందరికీ మంచిగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి, యాక్చువల్ చెప్పాలంటే మీకు ఎవరు ఇంత డెప్త్గా ఇంత అనలైజ్ చేసి చెప్పరు కూడా. ఓకే ఏదో సింపుల్గా ఆర్డర్ బ్లాక్స్ అంటే ఏంటి, బ్రేకర్ బ్లాక్ అంటే ఏంటి సింపుల్ చెప్పేసి అదే ఐసీటీ కాన్సెప్ట్ ఎస్ఎంసీ కాన్సెప్ట్ అనేసుకుంటారు. అవన్నీ మీరు వెళ్ళి ట్రేడ్ చేశారంటే అంతే నమస్కారం, మళ్ళీ క్యాపిటల్ పోయినట్టే. ఓకే సో బ్యాక్ టెస్ట్ చేయండి, ఇలాంటివన్నీ ఇంకా చాలా ఉంటాయి. బ్యాక్ వెళ్ళి మీరు బ్యాక్ టెస్ట్ చేస్తే ఇంకా మీకు బాగా అర్థమవుతుంటాయి. ఓకే సో మార్కెట్తో కంటిన్యూ ఉండండి, మార్కెట్తో కంటిన్యూటీ ట్రావెల్ పెంచుకోండి. ఓకే సో ఈ విధంగా రీడ్ చేయనమాట మార్కెట్. సో సింపుల్ ఎంట్రీ ఓకే టార్గెట్ అంట పోనీ. ఓకే ఇక్కడ ఎంట్రీ తీసుకున్నారు, ఓకే ఇంతకలా ఆర్డర్ బ్రాకెట్ బ్లాక్ దగ్గర ఎంట్రీ ప్లాన్ చేస్తారు, ఇక్కడ ఎగ్జిట్ అయిపోతారు. లేదా యాక్చువల్ చెప్పాలంటే ఈ టాప్ సైడ్ లిక్విడిటీ ఉంటుంది కదా, ఈ టాప్ సైడ్ లిక్విడిటీ స్విప్ చేసి డౌన్ సైడ్ వస్తుంది. మరి ఇక్కడ నుంచి మళ్ళీ డౌన్ సైడ్కి వచ్చేసిందంటే కాదు, లిక్విడిటీ ఇటు సైడ్ ఉన్నది, మనం బుల్లిష్ సైడే ప్లాన్ చేసుకోవాలి. ఇది జస్ట్ ఏంటంటే ఒక రిట్రేస్మెంట్. ఓకే కొంతమందికి మనీ వచ్చి ఉండొచ్చు, బట్ స్టిల్ ఏమో మార్కెట్ అనేది అక్కడ బుల్లిష్ సైడ్ పారిపోయి ఉండొచ్చు సార్, బట్ స్టిల్ ఇట్స్ నాట్ ఎ వ్యాలిడ్. బికాస్ ఎందుకు అంటున్నాం అంటే అంటిల్ అండ్ అన్లెస్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ ఇప్పుడు ఇట్లా ఫామ్ అవుతుంది, అది స్వీప్ అవుతుంది, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తారు. ఓకేనా స్వీప్ అవుతుంది అన్నమాట. ఓకే సో ఇది జస్ట్ ఏంటంటే అంటే మార్కెట్ ఏంటంటే ఒక లిక్విడిటీ దగ్గర నుంచి ఇంకో లిక్విడిటీకి ట్రావెల్ అవుతుంటుంది అనమాట. ఓకే ఇక్కడ ఈ సైడ్ లిక్విడిటీ తీసుకుంది, మళ్ళీ ఇక్కడ ఏంటంటే జస్ట్ ఏంటంటే హైదర్ స్వీప్ చేసి జనరల్ ఏం లేదు, ఇప్పుడు మరి ఆర్డర్ బ్లాక్ అనుకున్న ఈ టాప్ సైడ్ లిక్విడిటీ ఉంటుంది, లైక్ ఆ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసింది. కానీ మెయిన్ లిక్విడిటీ ఇది మాట. ఓకే చాలా లిక్విడిటీస్ ఉంటాయి, ఎక్కడ పడితే అక్కడ లిక్విడిటీస్ ఉంటాయి, కాబట్టి ఆ లిక్విడిటీ ఏది మెయిన్ ఏది లైక్ కొంతవరకు రియాక్ట్ అవుతుంది ఏంటి అనేది అది కూడా మనకు తెలిసి ఉంటుంది అనమాట. ఓకే జస్ట్ ఈక్వల్ లోస్ ఉన్నాయి, స్వింగ్స్ ఉన్నది, స్వింగ్ పైన లిక్విడిటీ ఉంటుంది, నాకు లిక్విడిటీ తెలిసిపోయింది అంటే అలా కాదు, అది కాదు మార్కెట్ అనేది. ఇప్పుడు సింపుల్ అబ్బా, ఇప్పుడు మనకి ఇక్కడ లిక్విడిటీ ఓకే ఇక్కడ స్వీప్ అయినంత మాత్రాన్ని ఇక్కడ బుల్లిష్ సైడ్ వెళ్ళిపోయామా కాదు, అంటిల్ అండ్ అన్లెస్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయ్యేంత వరకు మనం ఎటువంటి డెసిషన్ తీసుకోలేదు, వెయిట్ చేయాలి, పేషెన్స్ గా వెయిట్ చేయాలన్నమాట ఎంట్రీ కోసం ఎప్పుడైనా సరే. పర్లేదు మనకి ఇదంతా లైక్ ఏంటంటే పిండియాల్సిన అవసరం లేదు, అచ్చో మీరు ర్యాలీ మిస్ అయిపోతున్నానే అంత అవసరం లేదు, ఇది చాలు. ఇది లైక్ ఏంటంటే ఇప్పుడు చూపించాను చూడండి, ఈ చిన్న ఎంట్రీ చాలు, ఈ చిన్న స్టాప్ లాస్ టార్గెట్ కూడా యాక్చువల్ చెప్పాలంటే ఈ ఇది చాలు. ఓకే ఇంకా మార్కెట్ మీద లిక్విడిటీ మీద మంచి అవగాహన ఉంటే ఎక్కడికి ఇలా ట్రైల్ చేసుకోవచ్చు.
యాక్చువల్ చెప్పాలంటే అది చాలా పెద్ద లైక్ మీరు ఇచ్చిన స్టాప్ లాస్కి దీనికి అసలు పొంతనే ఉండదు. ఎంత పెద్ద రిస్క్ రివార్డ్ అది. నేను రిస్క్ రివార్డ్ చెప్పట్లేదు, రిస్క్ రివార్డ్ పెట్టుకొని చెప్తే అది పెద్దగానే ఉంటుంది. బట్ క్యాప్చర్ చేసే బట్టే రిస్క్ రివార్డ్ ఏదైనా సరే. ఓకే, కొంతమంది ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు, కొంతమంది ఇక్కడ ఎగ్జిట్ అవుతారు. ఎవరు ఎక్కడ ఎగ్జిట్ అయితే దాన్ని బట్టి రిస్క్ రివార్డ్ అనేది ఉంటుంది. ఓకే, ధైర్యంగా ట్రయల్ చేసే సత్తా ఉండాలి. ధైర్యంగా ట్రయల్ చేసే సత్తా రావాలంటే లిక్విడిటీ మీద ఐడియా ఉండాలి. ఏదో 10 పాయింట్లు ఇలా పెరిగింది, 10 పాయింట్లు లైక్ ఏంటంటే చాలా మంది ఏంటంటే నేను లైవ్ కూడా చూస్తున్నాను, లైక్ లైవ్ స్ట్రీమ్స్ యూట్యూబ్లో పెడుతున్నారు. లైవ్ స్ట్రీమ్స్ యూట్యూబ్లో పెడుతున్నారు. అదేంటంటే లైక్ 10 పాయింట్లు క్యాప్చర్ చేసి నిఫ్టీలోని లేకపోతే బ్యాంక్ నిఫ్టీలో ఎట్లా 10 పాయింట్లు 20 పాయింట్లు క్యాప్చర్ చేసేసి చూసారా చూసారా దామ్ దీమ్ అని ఇంకా డప్పు కొట్టుకుంటున్నారు. ఓకే, నేను దాన్ని తప్పు పట్టట్లేదు. బట్ ఏంటంటే ఆప్షన్స్లో అయినా సరే, మార్కెట్లో అయినా సరే, ఎప్పుడైనా మీరు సస్టైన్ అవ్వాలి అంటే మినిమం 1:3 రిస్క్ రివార్డ్ అబౌవ్ మీకు వస్తుంటేనే మీరు మార్కెట్లో సస్టైన్ అవుతారు. అదర్వైజ్ మనం మార్కెట్లో ఎప్పటికీ గ్రో అవ్వలేం. 1:1 వచ్చిందంటే మీకు అది మళ్ళీ నెక్స్ట్ ట్రేడ్ పోతే మొత్తం పోతుంది. ఇంకోటి ఏంటంటే లైక్ బ్రోకరేజెస్ ఉంటుంది. 1:1లో బ్రోకరేజ్ అంటే లైక్ ఇప్పుడు నెక్స్ట్ ట్రేడ్ పోయిందనుకోండి, ఎవరు బ్రోకరేజ్ క్యాలిక్యులేషన్స్ చేయట్లేదు. బ్రోకరేజ్ క్యాలిక్యులేషన్స్ కూడా దాటి మనం రావాలంటే 1:3 ఉండాలి. 1:3 మినిమం 1:2 కూడా అనట్లేదు, 1:3. 1:3 ఉండాలి అంటే టార్గెట్ ఉండాలంటే లిక్విడిటీని రీడ్ చేయడం వస్తేనే మీకు ఆటోమేటిక్గా టార్గెట్ అనేది ట్రైల్ చేసే సత్తా పెరుగుతుంది. అదర్వైజ్ మీరు భయపడుతూనే వెళ్తారు. ఎంత మీకు ఏంటంటే స్మార్ట్ మనీ ఐసీటీ కాన్సెప్ట్ తెలిసినా లిక్విడిటీ గురించి తెలియకపోతే, ఐడియా ఉండకపోతే మీకు అది పని అవ్వదు. ఓకే, సో అది మాట నేను చెప్తున్న పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే 1:3 దాటి సంపాదిస్తేనే, అచీవ్ చేస్తేనే, అంటే 1:3 అన్నాను కానీ పగబట్టి అలా ఉండిపోవడం కాదు. పగబట్టి ఏంటంటే నీ ఎంట్రీకి ఒక లాజిక్ ఉండాలి. ఇక్కడ సింపుల్ లాజిక్, ఇక్కడ చిన్న స్టాప్ లాస్, చిన్న లైక్ ఏంటంటే అసలు లైక్ ఈ స్టాప్ లాస్ మనం అసలు ఫైండ్ చేస్తాం. సింపుల్ ఏంటంటే ఇంబ్యాలెన్స్ ఉన్నది అక్కడ. బ్రేకర్ బ్లాక్ మిడిల్ పాయింట్ ఏరియా లిక్విడిటీని ట్రాక్ చేస్తుంది. లైక్ ఓకే, సో ఈ ఏరియాని టెస్ట్ చేస్తుంది. ఈ ఏరియాని టెస్ట్ చేసిన తర్వాత మార్కెట్ మళ్ళీ ఎక్కేది. అది చెప్పాలంటే మళ్ళీ చూడండి ఎగ్జాక్ట్ మళ్ళీ ఆ ఏరియా దగ్గర మార్కెట్ రియాక్ట్ అయ్యి ఇక్కడ సస్టైన్ అయింది. అది ఉంటాయి కొన్ని లైక్ అలాంటివి. లైక్ ఈ ఐసీటీ కాన్సెప్ట్ అనేది నార్మల్ కాన్సెప్ట్ కాదు. స్మార్ట్ మనీ కాన్సెప్ట్ అనేది నార్మల్ కాన్సెప్ట్ కాదు. చాలా మంది ఏంటంటే స్మార్ట్ మనీ కాన్సెప్ట్ లైక్ రెసిస్టెన్స్, సపోర్ట్స్, ప్రైస్ యాక్షన్ అన్ని ఒకటే కావాలని కన్ఫ్యూజ్ చేయడానికి ఇవేవో లైక్ పెద్ద సబ్జెక్ట్లో పెడుతున్నారు. కానీ అది అందరూ ఎవరైతే చెప్తున్నారో వాళ్ళందరినీ మీరు నమ్మకండి. నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. లైక్ ఇన్ని రోజులు కూర్చొని అంటే లైక్ సిమిలర్గా ఉన్నది అనిపిస్తున్నా సరే, బట్ ఇదే మార్కెట్. ఇదేంటంటే మార్కెట్ అల్గారిథం ఎటువైపు వెళ్తుంది ఏంటనేది డిసైడ్ లైక్ ఏంటంటే తెలుస్తుంది మనకు. ఓకే, అంటే 100% మీరు మ్యాచ్ చేయడానికి ఎప్పుడు లైక్ చెప్పలేం. 60 to 70% మార్కెట్ ట్రెండ్ ఎటువైపు వెళ్తుంది ఏంటి అనేది దీన్ని బట్టే తెలుస్తుంది మనకు. ఓకే, సో అది మాట లైక్ ఈరోజు ఎంట్రీ గురించి. ఈరోజు ఎంట్రీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో అందుకే నేను ఏంటంటే వేరే చార్ట్స్ ఏం చెప్పను, బికాజ్ ఈరోజు టాపిక్ పెద్దది ఉన్నది, చాలా ఇంపార్టెంట్ టాపిక్. యూటర్న్ ఎలా తిరిగిందో మీకు చెప్తున్నాను అనమాట. యూటర్న్ ఎలా తిరిగింది ఏంటనేది ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయడానికి చెప్పాను అనమాట. వీలైతే ఈ వీడియోని షేర్ చేయండి. లైక్ మంచిగా అందరికీ లైక్ ఏంటంటే ఇలాంటి వీడియోస్ షేర్ చేస్తే ఆటోమేటిక్గా ఓకే ఈ ఛానల్లో కంటెంట్ ఉందని చెప్పేసి వేరే వాళ్ళు అర్థం చేసుకొని మన సబ్స్క్రైబర్స్ కౌంట్ కూడా పెరగచ్చేమో. సో మీరు హెల్ప్ చేయండి ఇలాంటి, బికాజ్ ఏంటంటే నేను చేస్తున్న వీడియోస్కి అసలు లైక్ 30 మంది 20 మంది చేస్తుందంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. ప్రతిరోజు వీడియో పెట్టాలంటే నాకు ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు. సో ప్లీజ్ ఈ వీడియోని మాత్రం ఎలాగైనా మంచిగా మీరే కొన్ని గ్రూప్స్లోని లేకపోతే వేరే మంచిగా లైక్ చేసి మంచిగా షేర్ చేయండి. ఎందుకంటే చాలా మంచి కాన్సెప్ట్ ఇది. ఓకే, సో వెళ్తే ఓకే మనోడి దగ్గర లైక్ ఆటోమేటిక్గా బయటకు వెళ్తే ఆటోమేటిక్గా తెలిస్తే చాలా మంది ఎక్కువ మంది జనాలు చూసే స్కోప్ ఉంటుంది. ఎందుకంటే నేను ఎందుకంటున్నానంటే సీరియస్ అంటే కొద్దిగా మీరు ఏం తప్పు అనుకుంటుంది వీడియోకి డీవియేట్ అవుతున్నందుకు. ఎందుకంటే ఈ టాపిక్ చెప్తున్నానంటే బికాజ్ నిన్న కాక మొన్న లైక్ అసలు అంటే లైక్ అనకూడదు కానీ ఐసీటీ కాన్సెప్ట్ అని చెప్పేసి తెలుగు ఛానల్ స్టార్ట్ చేసామాట. జస్ట్ ఏంటంటే మహా అయితే 1 month అవుతుంది. అతని ఛానల్ అది చెప్పింది ఏం లేదు. అతను లైక్ ఏంటంటే చూస్తున్న ట్రేడ్స్ లైవ్ లైక్ చూస్తుంది కూడా నేను ఏంటంటే అబ్జర్వ్ చేసింది ఏంటంటే చెప్తుంది ఏం లేదు. లైక్ ఏంటంటే ఆర్డర్ బ్లాక్ ఏంటి, బ్రేకప్ బ్లాక్, లైక్ ఏంటంటే ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఏంటి, అవి చెప్పేసి సింపుల్ బేసిక్ మీకు ఏంటంటే యూట్యూబ్లో ఎక్కడైతే దొరుకుతుందో ఏదైతే దొరుకుతుందో బేసిక్ అది చెప్పి అది చెప్తుంది అనమాట. కాకపోతే అతనికి బీభత్సంగా సబ్స్క్రైబర్స్ను లైక్ పెట్టి నెల అవుతుంది. నాకంటే 2000 to 2500 సబ్స్క్రైబర్స్ వచ్చేస్తున్నారు. ప్రతి వీడియోకి ఏంటంటే 1000-2000 వ్యూస్ వస్తున్నాయి. నాకేమో రావట్లేదు. అంటే నేను అతను తప్పు పట్టట్లేదు, అతని మీద పడేసి ఏడుస్తున్నట్టు కాదు. నాకు అర్థమైంది ఏంటంటే నా వీడియోస్ ఎక్కడో డౌన్ ఉండిపోయాయి. సో మీరు ఎవరైనా సరే లైక్ మీకు తెలిసిన గ్రూప్స్ కానీ ఏదైనా పుష్ చేస్తే ఆటోమేటిక్గా బయటకు వెళ్తుందని చెప్పేసి నాకు ఒక హోప్ వచ్చింది అనమాట.
ఓకే. అతనికి వెళ్తుందంటే అతను బేసిక్ చెప్తుంది అతనికే వెళ్తుందంటే, మనం ఇంత అడ్వాన్స్డ్‌గా ఇంకా ప్రతిరోజు మార్కెట్‌లో ఎలా ఎక్స్‌ప్లెయిన్ అవుతుంది ఏంటనేది చెప్తుంది కూడా నాకు కూడా ఎళ్తాదని చెప్పేసి నాకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది. సో, ప్లీజ్ కొద్దిగా మీరు హెల్ప్ చేస్తారని ఆలోచిస్తున్నాను నేను. సో, ప్లీజ్ హెల్ప్ చేయండి. లైక్ ఈ వీడియోని గట్టిగా షేర్ చేయండి. ఓకే. సో, అది మాట. లైక్ ఓకే. రేపటి మార్కెట్ గురించి మాట్లాడుకుందాం. రేపటి మార్కెట్ కోసం చూసుకుంటే ఉన్నదో ఏంటో చూసుకుంటే సింపుల్ లిక్విడిటీ ఇటువైపు నుంచి ట్రాప్ చేసుకుంటూ వెళ్తుంది. జస్ట్ ఇదొక రిట్రేస్‌మెంట్ అంతే. ఓకే. బట్ రిట్రేస్మెంట్ అయినంత మాత్రాన సో రేపు మార్కెట్ మనం ఎలా అబ్జర్వ్ చేస్తామంటే ఇప్పుడు ఇటుసైపు ఇలా వెళ్ళింది కదా 15 మినిట్స్ టైమ్స్ లాస్ట్ పుల్ బ్యాక్ ని మార్కెట్ ఏంటంటే ఇక్కడ ఏంటంటే స్వీప్ చేసిన తర్వాత ఇంకా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది రాలేదు. ఓకే. లైక్ అంటే అప్ సైడ్కి వెళ్ళాలి అంటే ఇంకా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ రావాలి. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఓకే. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా వచ్చేసింది, పర్లేదు. ఇదిగోండి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా వచ్చేసింది. ఓకే రైట్. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా వచ్చేసింది. లైక్ ఈ లో ఉంది కదా, నేను సరిగ్గా చూసుకోలేదు అన్నమాట ఈరోజు. ఇప్పుడు చూసాను. లైక్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా వచ్చేసింది లాస్ట్ లో. అంటే ఏం లేదు, ఇప్పుడు పుల్ బ్యాక్స్ తీసుకుంటే పుల్ బ్యాక్ పుల్ బ్యాక్ పుల్ బ్యాక్ పుల్ బ్యాక్ పుల్ బ్యాక్ అది మాట. ఓకే. సో లాస్ట్ హై మాట ఇది. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా వచ్చేసింది మార్కెట్లో మనకి, స్వీప్ అయ్యింది. సో అట్ ది సేమ్ టైం మార్కెట్ ఇప్పుడు ఇలా అప్సైడ్కి వెళ్తుంది కదా, పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ ఆర్డర్ బ్లాక్ ఏరియా ఇక్కడ ఎంట్రీ వచ్చింది. బట్ స్టిల్ ఏంటంటే ఎండ్ ఆఫ్ ది డే మాట, ఎండ్ ఆఫ్ ది డే. సో పెద్దగా మనం దాన్ని కేర్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే రైట్. సో రేపు మార్నింగ్ మోడల్ గురించి మాట్లాడుకుందాం. మార్నింగ్ ఏ అయ్యే ఛాన్స్ ఉన్నది అంటే, సో ఇక్కడ స్వీప్ అయింది కదా మనకి, స్వీప్ అయిన తర్వాత మార్కెట్ ఏంటంటే ఇప్పుడు మళ్ళీ చూడండి, మళ్ళీ ఇంటర్నల్గా 15 మినిట్స్ టైం ఫర్ లాస్ట్ పుల్ బ్యాక్ ఇక్కడ ఫామ్ అవుతుంది. అయితే 15 మినిట్స్ టైం ఫర్ లాస్ట్ పుల్ బ్యాక్ ఇది మాట, ఇది కాదు, ఇది ఎందుకు కాదంటే ఈ హై బ్రేక్ అయ్యేంత వరకు ఇది లాస్ట్ పుల్ బ్యాక్ అవ్వదు. సో నేనేమంటున్నానంటే రేపు పొద్దున మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయితే సో ఒకవేళ లక్కీగా మీకు వస్తే స్టాప్ లాస్ ఇక్కడ వస్తాయి, లైక్ ఇక్కడికి వస్తే ఈ స్టాప్ లాస్ ఈ విక్ ఉంది కదా, ఈ ఏరియాలో ఇచ్చి బుల్లిష్ సైడ్ ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. ఫస్ట్ టార్గెట్ ఇక్కడ ఇలా పెట్టుకుంటారు, సెకండ్ టార్గెట్ ఇక్కడ వరకు ఇలా పెట్టుకుంటారు. అది కూడా బ్రేక్అవుట్ అయ్యి అప్సైడ్కి వెళ్తుంది మార్కెట్ అనేది. ఓకే రైట్. లేదు అక్కడ మనకి ఎంట్రీ రాలేదనుకుంటే ఇప్పుడు ఫ్లాట్గా ఓపెన్ అయింది అనుకుందాం. ఫ్లాట్గా ఓపెన్ అయితే లైక్ ఇప్పుడు ఇంకా ఫ్లాట్గా ఓపెన్ అయితే మార్కెట్ ఇలా అప్సైడ్కి వెళ్ళి ఇలా డౌన్ సైడ్కి వస్తే ఇది ఈక్వల్ లోస్ అయిపోతుంది. ఈక్వల్ లోస్ అయితే సో ఇప్పుడు ఏంటంటే క్యాండిల్ బ్రేక్ ఈ లో బ్రేక్ అవ్వకూడదు, కంపల్సరీ ఈ లో బ్రేక్ అవ్వకుండా ఈ లోపల జరగాలి, క్యాండిల్ స్వీప్ అవ్వాలి. సేమ్ ఇలా ఇప్పుడు ఎలాగైతే జరిగింది చూడండి ఇక్కడ. ఓకే. స్వీప్ అయ్యి అట్ ద సేమ్ టైం 50 మినిట్స్ టైం ఫ్రేమ్ క్యాండిల్, నేను 5 మినిట్స్ 1 మినిట్ 3 మినిట్ అంటే 50 మినిట్స్ టైం ఫ్రేమ్ క్యాండిల్ బ్రేక్ అయ్యి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా వస్తే అక్కడ ఏంటంటే మళ్ళీ బుల్లిష్ సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే. సో అదనమాట. లేదా గ్యాప్ అప్ ఓపెన్ అయిపోతే ర్యాలీ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. లేదా మళ్ళీ మార్కెట్ ఈ ఏరియాకి వస్తే లైక్ ఈ ఏరియాస్లోని గ్యాప్ ఫిల్లింగ్ దగ్గర నుంచి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ దగ్గర లైక్ ఇప్పుడు గ్యాప్ అప్ ఇక్కడ ఓపెన్ అయింది, లైక్ ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అని చూసుకోండి. లేదా ఈ లోస్ స్వీప్ అయ్యేంత వరకు మళ్ళీ బుల్లిష్ సైడ్ చూసుకోండి. ఓకే. అంటే లో స్వీప్ అయితే మళ్ళీ అక్కడ నుంచి బుల్లిష్ సైడ్ చూసుకోండి. ఓకే. లేదు ఇంకా పెద్ద గ్యాప్ అప్ ఓపెన్ అయితే ర్యాలీ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. తర్వాత ఏముంటుంది, ఈ హై ఉంటుంది కదా, ఈ హై దగ్గర రెసిస్టెన్స్ తీసుకొని లైక్ రెసిస్టెన్స్ అంటే సపోర్ట్ తీసుకొని మళ్ళీ బుల్లిష్ సైడ్కి వెళ్ళే ప్లాన్ ఉంటుంది. సో బుల్లిష్ సైడ్కి వెళ్ళినా అంటిల్ అండ్ అన్లెస్ ఇది బ్రేక్ అయ్యేంత వరకు మళ్ళీ మార్కెట్ని మనం అప్పటికే బుల్లిష్ చూడాలి. జస్ట్ ఏంటంటే ఇది ఒక రిట్రేస్మెంట్. ఈ రిట్రేస్మెంట్లో మార్కెట్ మళ్ళీ ఏంటంటే అప్ సైడ్కి ఇలా వెళ్తుంది, స్లోగా వెళ్ళి ఇక్కడ ఆగిపోతుంది. అక్కడి నుంచి మళ్ళీ అక్కడ మనకి ఒకవేళ రేపు వెళ్ళిపోయింది అనుకోండి, పెద్ద గ్యాప్ అప్ ఇక్కడ టచ్ అయితే ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తే అక్కడి నుంచి మళ్ళీ బేరిష్ సైడ్కి వచ్చేస్తాము. బికాస్ సింపుల్ అబ్బా, ఏం లేదు. మీకు ఎందుకు అది అంటున్నానంటే డే టైం ఫ్రేమ్ పోతాం. పుల్ బ్యాక్. ఓకే. లాస్ట్ ఇదే కదా, ఈ లో బ్రేక్ చేయడానికి లాస్ట్ స్వింగ్ హై ఇదే కదా మరి. ఓకే. లాస్ట్ స్వింగ్ హై అదే. అట్ ద సేమ్ టైం ఏంటంటే 1 అవర్ టైం ఫ్రేమ్ కూడా లాస్ట్ ఆర్డర్ బ్లాక్ ఏరియా అనమాట. ఇప్పుడు ఈ లో ఇక్కడి నుంచే కదా బ్రేక్ అయింది. సో అది మేజర్ స్వింగ్ హై, ఓకే. సో అందుకే ఏంటంటే మార్కెట్ మళ్ళీ అది చాలా ఇంపార్టెంట్ ఏరియా అనమాట. ఓకే. సో అందుకే లైక్ ఇది ఆర్డర్ బ్లాక్ ఏరియా అనమాట. ఇక్కడ సింపుల్గా ఇక్కడ ఉండిపోయింది ఆ రోజు. ఇక్కడ మీకు ఎంట్రీ రాలేదని చెప్పాను కదా, లైక్ ఇక్కడ డ్రాస్టిక్గా ట్రావెల్ అయిపోయింది. ఎప్పటికైనా వస్తే మళ్ళీ అక్కడ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. అది రేపు రావచ్చు, లేదా మళ్ళీ మండే అయినా రావచ్చు అన్నమాట. బట్ రేపటి మాత్రం మార్కెట్ని బుల్లిష్ సైడ్ చూస్తాం. బట్ ఇన్ కేస్ మార్కెట్ ఇక్కడ డౌన్ సైడ్కి బ్రేక్ అయిపోయింది, లైక్ ఏంటంటే లైక్ ఏమంటారు దాన్ని, ఈ లో బ్రేక్ అయిపోయింది అనుకుంటాం. ఈ లో బ్రేక్ అయిపోతే మార్కెట్ మళ్ళీ పార్షియల్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చినట్టు, పార్షియల్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తే మళ్ళీ ఇది ఉన్నాయి కదా, ఇక్కడ ఈ ఏరియా దగ్గర మార్కెట్ అనేది మళ్ళీ ఈ ఏరియా దగ్గర వస్తే ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ చూసుకొని డైరెక్ట్గా ఎంట్రీ అవ్వద్దు. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ చూసుకొని మళ్ళీ బుల్లిష్ సైడ్కి
ప్లాన్ చేయండి. బట్ ఇక్కడ నుంచి పెద్ద టార్గెట్ రాకపోవచ్చు మైకో, బికాస్ మార్కెట్ టైం అనేది అయిపోవాలి, లైక్ చూడాలి అక్కడ వచ్చేదానికి టైం ఎంత ఏంటో చూడాలి. ఓకే, సో ఈ స్టాప్ లాస్ అనేది బ్రేక్ అవ్వకూడదు. ఏంది ఈ లో అనేది బ్రేక్ అవ్వకూడదు ఎట్టి పరిస్థితులు. ఓకే, రేపు మరి గ్యాప్ డౌన్ అయిపోతే మనం ఏం చేయాలి? గ్యాప్ డౌన్ అయిపోయినా లేకపోతే ఈ లో బ్రేక్ అయిపోతే మళ్ళీ టోటల్ డౌన్ ట్రెండ్కి వచ్చేస్తాం. ఓకే, గ్యాప్ డౌన్ అయిపోయింది అనుకోండి, ఈ లో కూడా బ్రేక్ అయిపోయి గ్యాప్ డౌన్ అయిపోయింది. మేజర్ లో ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఇంపార్టెంట్ లో అనమాట. అదేవిధంగా ఇది ఇంపార్టెంట్ హై. ఓకే, ఈ లో అనేది బ్రేక్ అవ్వకూడదు, అట్ ది సేమ్ టైం ఇంటర్నల్ గా ఈ లో అనేది బ్రేక్ అవ్వకూడదు. ఓకేనా? సో అది మాట. నిఫ్టీ ఈరోజు చెప్పను, బికాస్ ఇప్పుడు ఇప్పటికే వీడియో లెంగ్త్ ఎక్కువ అయిపోయింది. సో ఇది చాలు. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే ప్లీజ్ ఈ వీడియోని లైక్ షేర్ చేయండి వీలైనంత వరకు. చాలా మంచి సబ్జెక్ట్ ఈరోజు డీల్ చేసుకున్నాం. ఓకే, సో అది ఎక్కువ మంది షేర్ చేస్తే ఆటోమేటిక్గా వస్తుందని అర్థం అవుతుంది. ఎందుకంటే ఐసీటీ కాన్సెప్ట్ చూస్తున్నారు, బట్ ఏంటంటే మన ఛానల్ రీచ్ అవ్వట్లేదు జనాలకి. నాకు అదే అనిపించింది, చెప్పాను కదా, వేరే ఛానల్ అయితే ఏంటంటే నిన్నగా మనం స్టార్ట్ చేశారు మాట. అతను చెప్పిన దాంట్లో కూడా ఏం లేదు అక్కడ. అంటే నేను అతన్ని అయితే మీరు తప్పుగా అనుకోకండి, నేను ఎవరి టాలెంట్ని ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదు. ఓకే, ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదు, ఏం చేయట్లేదు. బట్ స్టిల్ ఏంటంటే అతను వర్కౌట్ అవుతుంది అంటే లైక్ సంథింగ్ లైక్ ఏంటంటే ఉన్నారు వ్యూవర్స్ ఉన్నారు, బట్ నా ఛానల్ అక్కడ మరుగుని కింద పడిపోయింది అనమాట. ఓకే, సో మీరు కొద్దిగా హెల్ప్ చేసి కొద్దిగా లేదంటే వేరే వాళ్ళు మీకు తెలిసిన గ్రూప్స్ కానీ, ట్రేడింగ్ గ్రూప్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ ఇలా కొద్దిగా షేర్ చేస్తే, ఓకే, అట్ ద సేమ్ టైం మీరు కూడా ఈ వీడియోస్ అన్ని లైక్ చేస్తే మంచిగా సో పైకి వెళ్తుంది. సో హెల్ప్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, అదే మాట ఈ వీడియోలో ఎంతవరకే. మీకు ఏదైనా పాయింట్ డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సో ఉంటాను. టేక్ కేర్, బాయ్.